నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు సార్? కనకరాజ్. సార్, చాలా మంది డబ్బులు అవసరం అయ్యి ఆన్లైన్లో లోన్స్ అవి ఇవి తీసుకుంటున్నారు. అవి తర్వాత కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఇవైతే చెప్పడానికి యాప్ పెట్టి ఏదేదో పెడుతుంటారు, మీకు లోన్ అవైలబుల్ ఉంటాయని ఫోన్ల ద్వారా మనకు మెసేజ్లు వస్తుంటాయి. కానీ ఇవన్నీ ఒక సిస్టమ్ ద్వారా, బ్యాంక్ ద్వారా ఎట్లయితే లోన్ కావాలని మనం పోతామో ఆ విధంగా అన్ని ప్రాసెస్, మీకు ఏం వ్యాపారం చేస్తున్నారా, మీరు ఏం చేస్తున్నారు, లేకపోతే మీ తల్లిదండ్రులకు తెలియకుండా చేస్తుంటారు కదా, మీ తల్లిదండ్రులను తీసుకురండి, మీకు లోన్ ఏ కావాలంటే మేము ప్రొవైడ్ చేస్తాం. బ్యాంక్ త్రూ ద్వారానే, ఇట్లాంటి యాప్ల ద్వారా కాకుండా టక్కుని ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది. ఇలాంటి వాటిని ఇవ్వకుండా ఉంటేనే బాగుంటుంటుంది. అది నా అభిప్రాయం. స్టూడెంట్స్ కూడా ఏదన్నా అవసరాలు కానీ టూర్లు వెళ్ళడానికి కానీ అట్లా తీసేసుకొని కొంతమంది సూసైడ్ చేసుకోవడం కూడా జరుగుతుంది సార్. దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తల్లిదండ్రులు కానీ ఇట్లా బాగుంటుంది? ఇవన్నీ వాళ్ళకు తల్లిదండ్రులకు తెలియకుండా కానీ ఎవరికైతే ఇప్పుడు లోన్ ఇవ్వాలనుకున్నాం అనుకో, అన్ని ప్రాసెస్ ఉండాలి. ఇట్లా ఎలిజిబిలిటీ ఇవ్వకూడదు. ఏ యాప్ కానీ దేనికి కానీ సడన్గా నాకు ఇట్లా కావాలి, అర్జెంట్ కావాలని కానీ ఇవ్వకూడదు. వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు, ఎలా తెస్తారు? మనం ఒక షాప్ పెట్టాలంటే ఎన్నో 190 క్వశ్చన్లు ఎత్తారు బ్యాంక్ వాళ్ళు. దీనికి కూడా అలాంటి రూల్స్ ఉంటేనే ఇవ్వాలి, లేకపోతే లేదు. అలాంటివి ఉంటేనే, కఠినంగా రూల్స్ ఉంటేనే ఇవ్వాలి. బ్యాంక్ సిస్టమ్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటేనే బాగుంటుంది. అండ్ సార్, కొంతమంది మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి కదా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, వాళ్ళకి ఏంటంటే ఒక 20,000 30,000 జీతం అనుకోండి, వీడు లోన్ 2-3 లక్షలు ఇచ్చేసి ఈడే ఒక 20,000 తీసేసుకుంటాడు ఈఎంఐ కింద. అప్పుడు కుటుంబం గడవక, లేదంటే కుటుంబం గడవడం కోసం, లేదంటే వేరే తరచర అవసరాల కోసం ఇది కట్టట్లేదు, ఈఎంఐ కట్టట్లేదు. దానివల్ల కూడా కొంతమంది కుటుంబం సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు చాలా మంది. అది ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? అంటే స్తోమతకు మించి లోన్ ఇవ్వటం వల్ల, అసలు స్తోమతకు మించి ఇవ్వకూడదు, అసలు మొత్తానికి మాత్రం ఇవ్వకూడదు. అలాంటి ఇవ్వకపోతేనే బాగుంటుంది. అది చేయకుంటూ ఉంటాడు, ఏదో విధంగా మళ్ళీ ఆయన పని ఏదో చేసుకుంటూ ఉంటాడు. ఆ చేసే పనులు ఏదైతే ఉంటాయో వాయిదా వేసుకుంటాడు కదా. ఇప్పుడు డబ్బులు ఉన్నప్పుడే చేద్దాం, లేకపోతే లేదు ఎందుకు అని ఆ రిస్క్ తీసుకోకుండా ఉంటాడు. అలాంటి ఉంటేనే బాగుంటుంది. ఇది ఇవ్వకుండా ఉంటేనే బాగుంటుంది. ఇవి ఏంటంటే ఈ పైసలకు ఆశపడి కొందరు ఏం చేస్తే ఇట్లాంటి తొందరగా నేను చేపిస్తా మీకు లోన్ ద్వారా ఇట్లా అని అంటుంటారు. కానీ అవన్నీ ప్రతిదానికి ముందుబడి పోకూడదు. అది నాకు సార్, కొంతమంది తల్లులు రీసెంట్ గా ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతుంది తెలంగాణలో. కొంతమంది తల్లులు ఏమంటారంటే ఈ ఉచిత బస్సులు, ఈ కరెంట్లు, ఈ గ్యాస్లు, వీటికన్నా స్కూళ్ళు, కాలేజెస్, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఇవి డెవలప్ చేస్తే అక్కడ 1,50,000 అవుతున్నాను సార్ ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి. అలాంటివి మిగులుతాయి కదా, గవర్నమెంట్ దీన్ని డెవలప్ చేయొచ్చు కదా, అనవసరం మీద ఎందుకు ఫోకస్ చేస్తారు అని అడుగుతున్నారు. ఇదేమన్నా మనం సలహా ఏమన్నా ఇవ్వగలుగుతాం సార్? ఉచితంగా అనేది ఆల్రెడీ ఏంటంటే వాళ్ళు ఒక పార్టీలో వాళ్ళ మేనిఫెస్టోలో ఫస్ట్ మనం ప్రజలకు ఎలా వెళ్ళాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనే వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాన్ చేస్తారు. కానీ మనం చేయలేం కదా సార్. దాన్ని వద్దు అని చెప్పడానికి నేను ఒక్కనే కాదు కానీ ఇంకెవరైనా కానీ అది యూజ్ చేసుకోవాలి. మరి కొందరు ఏమంటారు అంటే ఆటోళ్ళకి నష్టం వస్తుంది, మనం పుట్టినప్పటి నుంచి ఆటోలు నడపలేం కదా, మన అయ్య వాళ్ళు నడపలేరు కదా. మనకు అవసరం ఉంటేనే ఆటోలు వెళ్తాం. ఉచితంగా ఇచ్చారు, యూజ్ చేయండి. అది కొన్ని రోజులు నడిచిన రోజులు నడుస్తుంది, నడవనప్పుడు చూద్దాం. బాగానే ఉంది కదా, అలాంటివి యూజ్ చేసుకోండి. నీకు ఇప్పుడు కొందరు ఏమంటారు అంటే ఉచితంగా ఎందుకు ఇవ్వాలి అది ఇది అంటారు. డబ్బున్న వాళ్ళంతా కార్లో పోండి, లేకపోతే ఆటోల్లో పోండి, వాళ్ళకి సేవ్ అవుతారు కదా. ఉచితంగా ఇవ్వద్దని వీళ్ళెందుకు అంటారు? అది వాళ్ళు డిసిజన్ తీసుకున్నాక అది తప్పదు కదా. అది వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది కాబట్టి మనం యూజ్ చేసుకోవాలి, అది చేయాలి. మనం కూడా మేనిఫెస్టోలో అవన్నీ చూసే కదా ఓటేసినాం కదా. మరి అది ఇప్పుడు చిన్న వాళ్ళకైతే అది బాగానే ఉంది, కానీ మరి డబ్బున్న వాళ్ళు కూడా అలానే ఉరుకుతారు కదా. అవును, వాళ్ళు ఆటోలో పోవచ్చు కదా. అందరు ఇప్పుడు జనం లోడ్ ఎక్కువ అయిపోతుంది. ఉచితం అంటే ఇప్పుడు మేడారం తీసుకోండి, కొంచెం లక్షల మంది వచ్చారు చూడని వాళ్ళంతా. అది బెస్ట్ ప్రోగ్రామ్, ఏం బాగలేదని కాదు, ఉచితంగా అనేది బాగలేదని కాదు. ఇక ప్రతిదానికి పోతుంటారు. బట్టలు తీసుకోవాలంటే చార్మినార్, గతంలో ఇప్పుడు వరంగల్ నుంచి నువ్వు చార్మినార్ రావాలంటే 5-6 మంది రావాలంటే కిరాయిలు అయితే 500-600 ఎందుకు లే అని అనుకుంటారు. ఇప్పుడు ఫ్రీ కాబట్టి అందరూ ప్రతిదానికి పని మీద దొరుకుతున్నారు. అలాంటివి తగ్గించుకోవాలి. ప్రతిదానికి ఇంతకుముందు డబ్బులు కట్టిపోవాలంటే ఎట్లా ఉన్నామో ఆ విధంగానే మెయింటైన్ చేస్తే బాగుంటది కదా. ఉచితంగా అందరు ఇరగబడి మళ్ళీ ఆ ప్రభుత్వం మీద అరబండాలు వేసుడు అది ఎంతవరకు కరెక్ట్ కాదు. దాన్ని ఎంతవరకు యూజ్ చేయాలన్నా అంతవరకే యూజ్ చేయాలి. నీకు అవసరం అంతనే యూజ్ చేయాలి. ప్రతిదానికి నేను ఉరుకుతా అంటే శ్రీశైలం పోతా, అటు వేములవాడకు పోతా, ఇటు భద్రకాలకి వెళ్తా, యాదగిరిగుట్టకి వెళ్తా, ఇట్లా కాదు. ప్రతిదానికి మనం డబ్బులు పెట్టేది ఉంటే పోస్ట్ పోన్లు చేసుకుంటాం, ఏదో ఒక రోజు చూసుకుని వెళ్తాం.
ఫ్రీ అని అందరం పోతే ఎట్లుంటే కష్టం కదా, వాళ్ళకు కూడా లోడ్. ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు అంతవరకు ఉపయోగించుకోవాలి, అంతవరకు వాళ్ళు చేస్తున్నారు, చెయ్యని. మరి కొన్ని రోజులు చూస్తే మనం కూడా తెలుస్తుంది కదా, దాన్ని మనం విమర్శించొద్దు, యూజ్ చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని పెద్దవారి సలహాలు, మాటలు, స్పందనల కోసం చూస్తూనే ఉండండి WTV.